2వ శతాబ్దం నాటి ఈ గుడి చరిత్ర చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఆలయంలోని శివలింగము భారతదేశంలోనే మొదటి శివలింగం అంట. ఇక్కడ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి మరియు సూర్య భగవానుడి మందిరాలు కూడా ఈ గుడిలో మనం చూడొచ్చు. 70 ఏళ్లకు ఒకసారి స్వర్ణముఖి నది గుడి యొక్క లింగాన్ని తాకుతుంది. 2005లో ఇలా జరిగిందని చెప్తారు. గుడిలో ఒక స్వరంగ మార్గం కూడా ఉంది. అది డైరెక్ట్ కాశీకి వెళ్తుందంట. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంగా మారుతున్నప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి మీద పడతాయంట. ఈ ప్రక్రియ ప్రతి ఏటా జూన్ ఎండింగ్ నుంచి జూలై ఫస్ట్ వీక్ మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు. ఈ ఆలయంలోని లింగ విశిష్టత ఏంటి అంటే పురుషాంగ స్వరూపాన్ని పోలి ఉండి బ్రహ్మ విష్ణు మహేశ్వర సమూహంలాగా దర్శనమిస్తుంది. ఈ గుడిని 1954లో పురావస్తు శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకొని చాలా పరిశోధనలు జరిపారు. అయినా కూడా ఈ గుడిని ఎవరు